మాదనపేట 7 ఏళ్ల బాలిక హత్య కేసును ఛేదించారు పోలీసులు. మేనమామ అత్త బాలికను చంపినట్లు గుర్తించారు. ఇక మర్డర్ వివరాలను మాదనపేట అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా 2 ఫ్యామిలీల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే అమ్మమ్మ ఇంటికి వచ్చిన 7 ఏళ్ల బాలికను మేనమామ అత్త కలిసి చంపేశారు. ముందుగా బాలిక నోటికి ప్లాస్టర్ వేసి దుప్పటితో ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత బాలిక కాళ్ళు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ లో పడేశారని అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ చెప్పారు. ఇక తొలుత మిస్సింగ్ కేసు కింద 6 బృందాలతో విచారించామని అన్నారు. సీసీ కెమెరాలన్నీ పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చిందని చెప్పారు పోలీసులు. అన్ని కోణాల్లో విచారించగా బాలిక డెడ్ బాడీ వాటర్ ట్యాంక్ లో కనిపించిందన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు అడిషనల్ డీసీపీ శ్రీకాంత్. మాదనపేట 7 ఏళ్ల బాలిక హత్య కేసును ఛేదించారు పోలీసులు. మేనమామ అత్త బాలికను చంపినట్లు నిర్ధారించారు. మర్డర్ వివరాలను మాదన్నపేట అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా 2 ఫ్యామిలీల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే అమ్మమ్మ ఇంటికి వచ్చిన 7 ఏళ్ల బాలికను మేనమామ అత్త కలిసి చంపేశారు. ముందుగా నోటికి ప్లాస్టర్ వేసి దుప్పటితో ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత బాలిక కాళ్ళు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ లో పడేశారని అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ చెప్పారు. తొలుత మిస్సింగ్ కేసు కింద 6 బృందాలతో విచారించామని అన్నారు. సీసీ కెమెరాలన్నీ పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చిందని చెప్పారు పోలీసులు. అన్ని కోణాల్లో విచారించగా బాలిక డెడ్ బాడీ వాటర్ ట్యాంక్ లో కనిపించిందని అన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు అడిషనల్ డీసీపీ శ్రీకాంత్. గత నెల 30వ తారీఖు రోజు సాయంత్రం షబానా సుల్తానా అని ఈ లేడీ వైఫ్ ఆఫ్ అజీముద్దీన్ ఫారూక్ అని చెప్పి వీళ్ళు సంతోష్ నగర్ లో ఉంటారు. వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు మాదనపేట చౌనీలో ఉంది. అయితే ఆమె వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ డాటర్ హ్యానీ సుమయ్య అని చెప్పి 7 years అమ్మాయితో పాటు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ బయటికి పనుండి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ లో అమ్మాయి మిస్ అయింది, కనిపించలేదు అని చెప్పి వెతికి ఎక్కడ కనిపించకపోతే అదే రోజు రాత్రి 30th నైట్ 9:30కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను మాదనపేటలో మిస్సింగ్ అని చెప్పి. సీసీ కెమెరాస్ ఏమున్నాయని ప్లస్ లోకల్ అన్ని వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ చూసినా కానీ ఆ అమ్మాయి బయటకు వెళ్ళినట్టు ఎక్కడ కనిపించలేదు. అయితే ఈ 6 teams త్వరగా బయటకు వెళ్ళలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇన్మేట్స్ ఒక్కొక్కళ్ళని రూల్ అవుట్ చేయడం కోసం అని చెప్పి ఎఫర్ట్స్ స్టార్ట్ చేసినారు. బయట వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏం రాలేదు అక్కడ ఇంట్లో ఎక్కడ. అయితే బయట వాళ్ళు ఎవరు అయి ఉండే ఛాన్స్ లేదు అని ఫైనల్ గా ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని వెరిఫై చేసి రూల్ అవుట్ చేసుకోవాలని వెరిఫికేషన్ స్టార్ట్ చేసినారు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ లో సమీ అని చెప్పి అమ్మాయి వాళ్ళ మేనమామ సమీని, ఆ తర్వాత యాస్మిన్ బేగం అని అతని వైఫ్, అంటే మేనమామ మేనత్త, వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చంపేసి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ లో వేసినట్టు కన్ఫర్మ్ చేసినారు. అయితే దీనికి మోటివ్ ఏంటి, ఎట్లా చేసినారు, ఎందుకు చేసినారు అని చెప్పి అడిగే క్రమంలో వాళ్ళు చెప్పినది ఏంటంటే ఒక 1 year బ్యాక్ ఈ సమీ అలీ అండ్ యాస్మిన్ బేగం వాళ్ళకి ఒక 3.5 years డాటర్ ఉండేది. ఆ అమ్మాయి లాస్ట్ నవంబర్లో ఇల్ హెల్త్ తోని చనిపోయింది. అయితే ఆ ఇల్ హెల్త్ కి ఆ తర్వాత చనిపోవడానికి రీజన్ ఈ మన కంప్లైంట్ ఈ షబానా సుల్తాన్ వీళ్ళు ఏమన్నా చేతబడి చేసినారేమో, బ్లాక్ మ్యాజిక్ చేపించినారేమో అని సస్పిషన్ ఉండింది. ఆ తర్వాత ఇంకొక రీజన్ ఈ వీళ్ళు ఉండేది వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు, ఆ ఇల్లు ఆయనకి కావాలని చెప్పి అడిగి టువర్డ్స్ దట్ వీళ్ళు మొత్తం 5 sisters అండ్ 2 brothers వీళ్ళు. అయితే మిగిలిన బ్రదర్ కి సిస్టర్స్ కి కొంత అమౌంట్ ఇస్తానని చెప్పి ఈ చవనీలో ఇల్లు అతను రాపిస్తున్నాడు. యాజ్ పర్ ప్రామిస్ అతను కొంత అమౌంట్ ఇచ్చినాడు వాళ్ళకి. ఈ కంప్లైంట్ కూడా 1,30,000 ఇచ్చినాడు. ఇంకా అమౌంట్ ఇచ్చేది ఉంది, అది కూడా ఇవ్వలేదు. ఆ ఫైనాన్షియల్ ఇది కూడా ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనవసరంగా అన్న కోపం కూడా ఉంది. ఈ అన్ని రీజన్స్ తోటి ఆ రోజు ఆ ఈవినింగ్ టైంలో ఎవరు లేని టైంలో చూసి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సమీ అండ్ యాస్మిన్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ఒక దుప్పటి చింపి దాన్ని ఒక రోప్ లాగా చేతులు కట్టేసి ఆ తర్వాత ఒక టేప్ తీసుకొని నోటికి టేప్ పెట్టి ప్లాస్టర్ వేసి టేప్ తోటి ఆపేసి ఇంటి పైన ట్యాంక్ లో తీసుకెళ్లి నా మూత తీసి దాంట్లో వేసేసి మళ్ళీ మూత పెట్టేసి దానిపైన రాయి పెట్టేసి వచ్చేసి మళ్ళీ ఏం కలవనట్టు వీళ్ళతో పాటు ఉన్నారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఒక్కొక్కరు డిఫరెంట్
రిఫరెన్స్లలో ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకి కలపకుండా సపరేట్ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళలో కాంట్రడిక్షన్స్ పైనుంచి తర్వాత ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. అయితే వాళ్ళ ఈ సమయాలు వాళ్ళ మదర్ల ఇంటి దగ్గర ఉండగా ఇవాళ అతన్ని తర్వాత ఆమెను యాస్మిన్ బేగంని పట్టుకొని వచ్చినారు. అట్లాగే ఇప్పుడు ఆ టేప్ మూతిపైన ఇచ్చిన టేప్ పీసు, ఆ తర్వాత ఆ రోల్ మొత్తం, ఆ సీజర్ ఏదైతే యూజ్ చేసినారో అది, దెన్ స్లిప్పర్స్, ఆ అమ్మాయి సుమయ్య డిసీజ్ అమ్మాయి స్లిప్పర్స్, ఆ టోర్న్ పీసు రోగులాగా వాడింది, ఏదైనా బెడ్షీట్, ఇవన్నీ సీజ్ చేసినారు. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్